బుల్టెలో బ్రేక్ చూస్తున్నాం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. రాజ్ కోటి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలను మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరికీ కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో మ్యూజిక్ హిట్ సాధించాయి. కెరీర్ తొలినాలలో కోటి చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా పనిచేయగా అక్కడ రాజ్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి పనిచేయాలని అనుకున్నారు. ఎన్నో వేల హిట్ సాంగ్స్ ఇచ్చిన ఈ ద్వయం కొన్ని విభేదాల వలన విడిపోయారు. ఇక కోటితో విడిపోయాక రాజు సిసింద్రి, రాముడొచ్చాడు, చిన్ని చిన్ని ఆశ సినిమాలకు సోలోగా మ్యూజిక్ను అందించారు. ఇక ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. విషయం తెలియడంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతం గురవుతున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వీటిలో బ్రేక్ చూసినాం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అయితే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. రాజ్ కోటి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90లో వచ్చిన సినిమాలో రాజ్ కోటి కాంబోలో సినిమాలు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో మ్యూజిక్ హిట్స్ సాధించాయి. కెరీర్ తొలినాళ్లలో కోటి చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా పనిచేయగా అక్కడ రాజ్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పనిచేయాలని అనుకున్నారు. ఎన్నో వేల హిట్ సాంగ్స్ ఇచ్చిన ఈ ద్వయం కొన్ని విభేదాల వలన విడిపోయారు. ఇక కోటితో విడిపోయాక రాజ్ సిసింద్రి, రాముడొచ్చాడు, చిన్ని చిన్ని ఆశ సినిమాలకు సోలోగా మ్యూజిక్ను అందించాడు. ఇక హఠాన్మరణం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతం గురవుతున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు.